సాధారణంగా కన్సీవ్ అవ్వలేకపోతే ఈ ఐవీఎఫ్ సెంటర్లని ఆశ్రయిస్తూ ఉంటారు. టెస్ట్ ట్యూబ్ బేబీ అనేది చాలా పాపులర్ వర్డ్, మనం వింటూ ఉంటాం. అయితే ఇలాంటి విషయాల్లో చాలా సందర్భాల్లో కొన్ని అవకతవకలు జరగడం, కొంతమంది మోసాలు చేయడం కూడా చూస్తుంటాం. అలాంటి ఒక పరిస్థితి ఇప్పుడు చూస్తున్నాం. హైదరాబాద్లో సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ ఒక దారుణమైనటువంటి పని చేసింది. ఒక మహిళ జీవితంతో ఆడుకుందనే చెప్పాలి. బిడ్డ కోసం సృష్టి సెంటర్ను ఆశ్రయించింది ఒక మహిళ. భర్తకు బదులుగా వేరొకరి వీర్య కణాలతో ఆ మహిళకు సంతానం కలిగేలా చేశారు ఆ సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ వాళ్ళు. డిఎన్ఏ టెస్ట్లో ఈ విషయం బయటపడినట్లుగా తెలుస్తోంది. ఆ శిశువుకు క్యాన్సర్ రావడంతో టెస్ట్ చేయించారు. అయితే తన భర్త డిఎన్ఏతో ఆ శిశువు డిఎన్ఏ మ్యాచ్ కాకపోవడంతో డౌట్ వచ్చి ఎంక్వైరీ చేస్తే అసలు విషయం బయటపడినట్లుగా తెలుస్తోంది. తన భర్త వీర్య కణాలతో సంతానం కలిగించాలంటూ ఆ మహిళ కోరింది. కానీ సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ వాళ్ళు మోసం చేసి వేరే వ్యక్తి యొక్క స్పెర్మ్ని ఉపయోగించి ఆ మహిళకు గర్భం వచ్చేలా చేశారు. ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్కి సంబంధించిన మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ దంపతులు. ఈ సెంటర్పై కేసు నమోదు చేసుకుని డాక్టర్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎంత దారుణం ఇది! తనకి తన భర్తకి పిల్లలు కావాలని ఆ మహిళ కోరుకుంది. సాధారణంగా గర్భం దాల్చలేక చాలామంది ఇలాంటి సెంటర్స్ను ఆశ్రయిస్తూ ఉంటారు. అలాగే ఈ మహిళ కూడా వెళ్ళింది, ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్కి వెళ్ళింది. తన భర్త వీర్య కణాలతో తనకి గర్భం కావాలన్నది మనకు తెలిసిన విషయమే. ఈ టెస్ట్ ట్యూబ్ ప్రాసెస్లో సహజంగా భర్త వీర్య కణాలని భార్య ఎగ్స్ని సపరేట్ చేసి ఒకచోట వాటిని డెవలప్ చేసి తర్వాత మళ్ళీ మహిళ యూట్రస్లో ప్రవేశపెడుతూ ఉంటారు. అంటే న్యాచురల్గా ఈ ప్రాసెస్ జరగకపోతే, జరగడానికి ఏదైనా ఆరోగ్య ఇబ్బందులు కానీ ఇంకేదైనా కారణాలు ఉన్నట్లయితే సహజంగా అలాంటి సందర్భాల్లో ఇలా ల్యాబ్లో డెవలప్ చేసి మగవాళ్ళ వీర్య కణాలను ఆడవాళ్ళ ఎగ్స్ని కలిపి అక్కడ ప్రాసెస్ చేసిన తర్వాత దాన్ని యూట్రస్లో మళ్ళీ ప్రవేశపెడుతుంటారు. తర్వాత అక్కడ గర్భంలో పెరిగి పెద్దదవుతూ ఉంటుంది. ఇది బేసిక్ ప్రాసెస్. దానికోసం సహజంగా భర్త యొక్క వీర్య కణాలనే ఉపయోగిస్తారు. రకరకాల కారణాలు ఉండొచ్చు, దానికి మహిళల్లో సమస్యలు ఉండొచ్చు. ఆ వీర్యం ఎగ్స్ని రీచ్ అవ్వలేకపోయినా, లేదంటే వీర్యమే వీక్గా ఉండి అక్కడ ప్రాపర్గా యాక్టివ్గా లేకపోయినా రకరకాల కారణాల వల్ల ఇలాంటి ప్రాసెస్లు యూజ్ చేస్తూ ఉంటారు. కానీ వాటిని ఆసరాగా చేసుకొని చాలామంది చాలా రకాల మోసాలకు పాల్పడినటువంటి ఘటనలు అనేకం చూసాం. ఇప్పుడు అలాంటి ఒక ఘటన చోటు చేసుకుంది. ఖచ్చితంగా వేరే వ్యక్తి వీర్యానికి సంబంధించి వాళ్ళు కనుక ఈ ప్రాసెస్లో ఉపయోగించినట్లయితే ఆ మహిళకు ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. ఇది విషయం, ఫలానా వ్యక్తి దగ్గర నుంచి మేము సేకరించాం, ఫలానా వ్యక్తి డీటెయిల్స్ ఇవి, అతని ఆరోగ్యం ఇది, అతని పరిస్థితి ఇది అని చెప్పాలి ఖచ్చితంగా. కానీ ఆ తల్లికి చెప్పకుండా, ఏ తండ్రికి సంబంధించినటువంటి వీర్యం చెప్పకుండా, కనీసం తన భర్తది కాదన్న విషయం కూడా చెప్పకుండా ఇలా చేయడం అంటే ఎంత దారుణమైన మోసం! ఆ తల్లిదండ్రులకు ఎంత కడుపుకోత ఉంటుంది. ఇప్పుడు అనారోగ్య సమస్య వచ్చి టెస్ట్ చేసిన తర్వాత ఆ శిశువుకి క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తే దానికి సంబంధించి టెస్ట్ చేస్తే తండ్రి డిఎన్ఏతో మ్యాచ్ అవ్వలేదు. అప్పుడు అసలు విషయం బయటపడ్డట్లుగా తెలుస్తుంది. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శిల్పాని అడిగి తెలుసుకుందాం. శిల్ప, డీటెయిల్స్ ఏంటి? ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్కి సంబంధించి డీటెయిల్స్ ఏం చర్యలు తీసుకుంటున్నారు? అసలు డీటెయిల్స్ ఏంటి? ఆ భార్య భర్తల పరిస్థితి ఏంటి ఇప్పుడు? చాలా మంది దంపతులు పిల్లల కోసం టెస్ట్ ట్యూబ్ సెంటర్లను ఆశ్రయిస్తూ ఉంటారు. వాళ్లకు ఒకవైపు సంతానం లేకపోవడం వల్ల వాళ్ళు న్యాచురల్ గా కాకుండా ఆర్టిఫిషియల్ గా బేబీ కోసము ఈ టెస్ట్ ట్యూబ్ అనేది చేస్తూ ఉంటారు. సాధారణంగా టెస్ట్ ట్యూబ్ అనేది కూడా ఒకవైపు ఇటు అమ్మాయి నుండి ఎగ్స్ కావచ్చు, ఇటు అబ్బాయి నుండి వీర్య కణాలను సేకరించి వాటిని మొత్తం కూడా టెస్ట్ ట్యూబ్ నుండి వాటిని బేబీ ఫామ్ అయ్యే విధంగా చేస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్ అనేది చాలా మంది పిల్లలు లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా మంది టెస్ట్ ట్యూబ్ ద్వారా చాలా మంది పిల్లల్ని కంటూ ఉంటారు. ఇదే అదునుగా చేసుకొని చాలా టెస్ట్ ట్యూబ్ సెంటర్లు అరాచకం చేస్తుంది. అందులో భాగంగా సికింద్రాబాద్ చెందినటువంటి సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ అనేది
ఏకంగా ఏకంగా ఒకవైపు తండ్రిని మార్చేసే విధంగా చేసిన తతంగం అనేది ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. ఒక మహిళా జీతంతోనే ఆడుతున్నట్టు కూడా ఒకవైపు ఇప్పటికే నిర్వాహకులు గుర్తించారు. బిడ్డ కోసం అన్ని కూడా ఒక ఆమె ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే హైదరాబాద్ ఉన్నటువంటి దంపతులు వాళ్ళకి పిల్లలు లేకపోవడంతో ఇటు సికింద్రాబాద్ లో ఉన్నటువంటి టెస్ట్ ట్యూబ్ సెంటర్ ని ఆశ్రయించాక వాళ్ళు ఇది చేస్తామని చెప్పాక ఒకవైపు భర్తకు బదులు వేరే వాళ్ళ వీర్య కణాలని అదేవిధంగా దానికి సంబంధించిన ఎగ్స్ తోని ఒక బేబీ ఫామ్ అయింది. ఆ తర్వాత వాళ్ళకు ఆ బేబీ కూడా వచ్చారు. బేబీ వచ్చాక తరచుగా అనారోగ్య పాలవడంతో టెస్ట్ చేయించాక క్యాన్సర్ గాని చేయండి. క్యాన్సర్ అనేది జనరల్ గా జెంటికల్ డిసార్డర్, ఎందుకంటే చిన్న బేబీ కావడంతో ఎక్కువగా జెంటికల్ డిసార్డర్ గా వచ్చేటట్టు కూడా ఎక్కువ మంది చూస్తుంటారు. కానీ ఇక్కడ మదర్ కి ఫాదర్ కి ఇద్దరి కూడా క్యాన్సర్ సంబంధించినటువంటి ఎలాంటి ఆనవాళ్ళు, కానీ ఇప్పుడు పుట్టినటువంటి బేబీకి ఏ విధంగా వస్తాయంటే కూడా వాళ్ళకి మొదట్లోనే డౌట్ రైజ్ అయింది. ఈ డౌట్ రేస్ అవడంతో వాళ్ళు బాబుకు సంబంధించినటువంటి డిఎన్ఏ టెస్ట్ అనేది వాళ్ళ డాక్టర్ ఇప్పుడున్నటువంటి భర్తతో మ్యాచ్ కావడంతో వెంటనే అక్కడున్నటువంటి బండారం బయటపడింది. వాళ్ళు వేరొకరి వీర్య కణాలతో ఈ బాబుని గుర్తించినట్లు వాళ్ళు గుర్తించారు. వెంటనే దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే స్థానిక పోలీస్ స్టేషన్ చేరుకొని ఈ తతంగం అంతా కూడా చెప్పడంతో ఇది కొంచెం ఒక ప్రైవసీకి సంబంధించడంతో అందరూ కూడా బోత్ సైడ్ నుంచి ప్రస్తుతం అయితే సృష్టి టెస్ట్ ట్యూబ్ పైన ప్రస్తుతం కేసు నమోదైనట్టు కూడా తెలుస్తుంది. కేసు నమోదై ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఈ బాధితురాలు ఈ ఒకరైనా ఇంకా ఎవరైనా ఉన్నారు అక్కడ చేస్తున్నటువంటి ఎవరైతే టెస్ట్ ట్యూబ్ సంబంధించినటువంటి టెస్ట్ ఎవరెవరు చేయించుకున్నా వాళ్ళకి సంబంధించిన అందరూ ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చింది, అసలు ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు ఆ వ్యక్తికి సంబంధించి ఏమైనా అక్కడ ఏమైనా చేంజెస్ ఏమైనా పొరపాటున జరిగిందా లేకుంటే వాళ్ళు కావాలని ఇదంతా చేశారని కూడా పోలీసులు ప్రస్తుతం దీన్ని ప్రత్యేకంగా విచారిస్తున్నట్లు కూడా తెలిసింది. దీంట్లో ప్రత్యేకంగా ఇటు సిటీమ్స్ కూడా ఇన్వాల్వ్ అయినట్లయితే తెలిసింది. ఇంకోవైపు ఎవరైతే చేశారో అక్కడ ఉన్నటువంటి డాక్టర్ ని గైనకాలజిస్ట్ డాక్టర్ ని కూడా అదుపులోకి తీసుకున్నట్లయితే ప్రస్తుతం అయితే చేశారు. ఇక్కడ ఈ టెస్ట్ ట్యూబ్ సెంటర్ పై కేసు కూడా నమోదైనట్టు కూడా తెలుస్తుంది. సో ఇప్పుడు దంపతులు చేసినటువంటి ఏదైతే ఫిర్యాదు మేరకు ప్రస్తుతం కేసు నమోదయ్యి ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. బాధితులు ఏమి ఒక్కరే ఉన్నారో ఇంకెవరైనా వేరే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి డేటా ఏదైతే ఉందో పోలీసులు ఇస్తే అందులో ఎవరెవరు టెస్ట్ ట్యూబ్ చేయించుకుని వాళ్ళకి సంబంధించిన డేటా కూడా ఒకవేళ తీసుకున్నారు. అక్కడ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు కూడా ఏమైనా ఈ విధంగా జరిగాయా, ఈ ఒకరికే ఆగాయి అంటూ కూడా ప్రస్తుతం అయితే ఎంక్వైరీ నడుస్తుంది. ఈ విధంగా సంతానం లేకపోవడం వల్ల చాలా మంది కూడా దీన్ని టెస్ట్ ట్యూబ్ చాలా మంది కూడా నమ్ముతూ ఉంటారు, విశ్వసిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి సహజం రాకపోవడంతో ఆర్టిఫిషియల్ గా దీన్ని ఉంటూ ఉంటారు. చాలా మంది కూడా ఎగ్స్ అదే విధంగా అబ్బాయి నుంచి కూడా ఆ వీర్య కణాలని వీళ్ళందరూ కూడా ఫామ్ చేసి ఒక బేబీకి జన్మనిచ్చారు. సో దీనికి సంబంధించి కూడా ప్రశ్న అయితే ఎంక్వైరీ నడుస్తుంది. ప్రస్తుతం సృష్టి టెస్ట్ ట్యూబ్ పైన కేసు నమోదైంది. డాక్టర్ ని కూడా ప్రస్తుతం విచారిస్తున్నారు. ఎందుకు ఇందుకు చేయాల్సి వచ్చింది, ఏమైనా పొరపాటున జరిగిందా లేకుంటే కావాలని చేశారా అనే యాంగిల్ లో ప్రస్తుతం అయితే విచారణ అయితే చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శిల్ప. ఇక్కడ చాలా ముఖ్యమైన అంశం, ఆ తల్లికి కొన్ని రైట్స్ ఉంటాయి ఖచ్చితంగా. సాధారణంగా గర్భం దాల్చలేనప్పుడు ఇలా ఐవీఎఫ్ సెంటర్స్ని అప్రోచ్ అవుతూ ఉంటారు కపుల్స్, మనందరికీ తెలిసిన విషయమే. చాలా రకాల పద్ధతులు ఉన్నాయి, అందులో ఈ టెస్ట్ ట్యూబ్ అనేది ఒక పద్ధతి. మగవాళ్ళ నుంచి వీర్యాన్ని, ఆడవాళ్ళ నుంచి ఎగ్స్ని సపరేట్ చేసి ల్యాబ్లో డెవలప్ చేసిన తర్వాత తిరిగి యూటరస్లో ప్రవేశపెట్టడం, ఇది బేసిక్ ప్రాసెస్. కానీ తన భర్త వీర్యాన్నే ఏ భార్య అయినా ఖచ్చితంగా కోరుకుంటుంది. లేదు ఇంకేదైనా సమస్య వల్ల వేరే వ్యక్తి థర్డ్ పర్సన్కి సంబంధించినటువంటి వీర్యాన్ని ఉపయోగించాల్సి వస్తే ఖచ్చితంగా ఆ యువతికి తెలియజేయాలి, ఆ భార్యకి ఖచ్చితంగా తెలియజేయాలి. భార్యాభర్తల యొక్క పర్మిషన్ తీసుకోవాలి. అలాగే ఫలానా వ్యక్తిది మేము ఉపయోగిస్తున్నాం అనే విషయాన్ని వాళ్ళకి చెప్పాలి. అంటే ఈ విషయాల్ని బయటకు డిస్క్లోజ్ చేయడం అనేది కూడా తప్పే, కానీ వాళ్ళకి ఖచ్చితంగా తెలియాలి. ముఖ్యంగా ఆ యువతికి, ఆ జంటకి ఇద్దరికీ తెలియాలి. ఆ వ్యక్తి డీటెయిల్స్ తెలియాలి, ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితులు తెలియాలి. అతని ఆరోగ్యం ఏంటి, అతనికి ఏమైనా సమస్యలు ఉన్నాయా, అతని హైట్ వెయిట్ దగ్గర నుంచి, అతని మానసిక స్థితి దగ్గర నుంచి, అతనికి సంబంధించి మున్ముందు ఇంకేమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉన్నాయా, లేదంటే వారసత్వంగా ఏమైనా వచ్చేటువంటి ఆరోగ్య సమస్యల గురించి కానీ, ఇలా ప్రతిదీ ఖచ్చితంగా చూసుకున్న తర్వాతనే వాళ్ళు ప్రాసెస్ చేస్తారు. ఆ యువతికి ఖచ్చితంగా ఈ డీటెయిల్స్ అన్నీ తెలియజేస్తారు. కానీ
తన భర్త వీర్యాన్ని ఉపయోగిస్తున్నామని చెప్పి వేరే వ్యక్తి వీర్యాన్ని ఇందులో ఉపయోగించి తనకు పిల్లల్ని కలిగించడం ఎంత దారుణమైన పని. తమకు పుట్టిన బిడ్డగా వాళ్ళు అనుకుంటూ ఉంటారు కదా. ఖచ్చితంగా ఇది చాలా పెద్ద మోసం. తనకంటూ ప్రత్యేకంగా రైట్స్ ఉంటాయి, ముఖ్యంగా ఆ యువతికి, ఆ వ్యక్తికి. ఇలాంటి విషయాల్లో చర్యలు చాలా కఠినంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. చర్యలు కఠినంగా ఉంటాయి కూడా. అలాగే ఈ టెస్ట్ ట్యూబ్ సెంటర్ మీద కూడా, సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ మీద చర్యలకు ఉపక్రమించినట్లుగా తెలుస్తోంది. గతంలో ఇంకెవరికైనా ఇలాంటి సమస్యలు వచ్చాయా? గతంలో ఇలాంటి పనులు ఇంకెవరికైనా ఇలా వ్యవహరించారా? ఇంకెవరి విషయంలో అయినా ఇంకేమైనా కంప్లైంట్స్ ఉన్నాయా దంపతుల నుంచి? ఇలా అన్ని కోణాల్లో కూడా విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇలా ఒక మహిళను మోసం చేయడం, ఒక దంపతుల జంటని మోసం చేయడం మీరు ఎలా చూస్తున్నారు? ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి విషయంలో? మీ అభిప్రాయాలను ఆర్టీవీతో షేర్ చేసుకోండి.